హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ అస్సలు డీప్ ఫ్రై లేకుండా, ఆయిల్ కూడా ఎక్కువగా లేకుండా కమ్మగా ఉండే బెండకాయ ఫ్రై. దీంతో పాటుగా మా తెలంగాణ స్పెషల్ అయిన పచ్చి పులుసు చూపించాను. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఈ రెండు కాంబినేషన్తో మేము ఎప్పుడూ ఇష్టంగా తినేది అన్నం మొత్తం. ఈ పచ్చి పులుసులో అలాగే వేడివేడి అన్నంలో బెండకాయ ఫ్రై చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. దీనికోసం బెండకాయ ముక్కల్ని ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కలు, కొంచెమేమో సాల్ట్ వేసుకొని ఎక్కడ జిగురు లేకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం జిగురు ఉంటుంది, అంతవరకు ఉంటే సరిపోతుంది. ఇలా ఒక 80% వరకు ఉడుకుతుంది మనకు అక్కడే బెండకాయ. ఇప్పుడు ఈ కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, ఒక 10-15 వెల్లుల్లి దంచి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడము ఈ కూరలో. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో కారం పొడి వాడడం కాబట్టి మొత్తం పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి దాంతోపాటు కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనం ముందుగా నేను చారు కోసం ఇలా చింతపండు నానబెట్టుకున్నాను. అందులో చింతరసాన్ని తీసి ఇలా మీ పులుపుకు తగ్గట్టుగా నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 గుప్పెడు వేసుకోండి సన్నగా కట్ చేసి. ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఒక 80% వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. దాంతోపాటుగా ఒక 2 స్పూన్ల కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఇవి ఎక్కువ ఫ్రై అవ్వద్దు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కొంచెం కలుపుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎక్కువ హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కల్ని వేసుకోండి. వేసుకొని ఈ కారం అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం పచ్చి పులుసు రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు కారానికి తగ్గట్టుగా 3-4 పచ్చిమిర్చి వేసుకోండి. ఇది కూడా పచ్చిమిర్చితోటే చూపిస్తున్నాను. ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చితో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. అలాగే దంచుకున్న 5 నుండి 6 వరకు వెల్లుల్లి వేసుకోండి. 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. వెల్లుల్లి, కొత్తిమీర ఎక్కువసేపు ఫ్రై అవ్వద్దు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అందులో తగినంత పసుపు వేసుకొని పచ్చివాసన పోయినాక కలిపి ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న రసం వేసుకోవడమే, చింతపండు రసం. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మనకి ఇక్కడ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా. ఒక 5 మినిట్స్ మూత మగ్గించుకున్న తర్వాత 1 చిటికెడు గరం మసాలా వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై, పచ్చి పులుసు రెండు రెడీ అయిపోయినట్టే. తక్కువ టైంలో రెండు ఒకేసారి చేసేసుకోవచ్చు. ఈ ఫ్రైలో మనం ఎక్కువ ఆయిల్ కానీ మసాలాలు కానీ ఏవి వాడలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.